ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, చాలా ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ అనమాట. అది మేకింగ్ వీడియో. అది కూడా ఏంటంటే, నేను చూసిన దాని ప్రకారం ఎక్కడ చూసినా సరే ఒకే మోడల్ చాలా బాగా కనిపించిందనమాట నాకు. సో దాన్ని ఈరోజు మేక్ చేద్దాము అని చెప్పి నేను అనుకున్నాను. అయితే మేకింగ్ వీడియో మీకోసమే అనమాట. సో దీనికి గాను మనకు కావాల్సింది, మీకు ఏదైతే లాకెట్ చూపించానో ఆ లాకెట్ ఒకటి, అండ్ అలానే ఈ 3 కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 4 కనెక్టర్స్ అనేవి మనకి అవసరం అవుతాయి అన్నమాట. అయితే ఈ చైన్ కాస్ట్ మీకు బయట సైట్స్లో 1100 నుంచి 1200 1300 అమ్మే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో దాన్ని మీరు లో కాస్ట్లో ఎలా మేక్ చేసుకోవాలి అనేదే ఈ వీడియో. అయితే మీకు ఈ జడావ్ లాకెట్స్ వచ్చేపాటికి మీకు ఎక్స్పెన్సివే ఉంటాయి. సో కాస్ట్ కూడా అలానే ఉంటుందన్నమాట. అండ్ మీకు ఈ వీడియోలో నేను ఏదైతే మెటీరియల్ చూపిస్తున్నానో, నేను యూస్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నేను మీకు వాట్సాప్ క్యాటలాగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు చెక్ చేసుకుని ప్రైజెస్ మీకు అఫోర్డబుల్ అనిపిస్తే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ 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 సిఓడి ఆప్షన్ అనేది లేదు. అండ్ అలానే టైంపాస్ క్వైరీస్ చేయడానికి అసలు రావద్దు. అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను కదా, సో దీన్ని కొత్తిమీర కట్ట అంటారు అనమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది కూడా మాకు తెలియదా నువ్వు చెప్పాలా అని అనుకోకండి. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో తెలిసిన వాళ్ళు మీరు కామ్ అయిపోండి. సో అయితే ప్రస్తుతానికి మనకేంటంటే హ్యాంగింగ్ బీడ్స్ తయారు చేసుకోవాలంటే, తయారు చేసుకోవాలా కంపల్సరీగా అంటే లేదు. యాక్చువల్లీ మీకు ప్రీమియం లుక్ రావాలంటే కొన్ని మనం తయారు చేసుకోవాలి. అండ్ అలా కాకుండా ఒకవేళ మీరు బయట హ్యాంగింగ్ బీడ్స్ ఆల్రెడీ రెడీ చేసినవే ఉంటాయి, సో మీరు వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ తీసుకున్నది ఏంటంటే మోనాలిసా బీడ్స్ అనమాట. సో దాన్ని అండ్ అలానే 2 mm షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, సో అవి వైట్లో, అది మనకి ఒక లైన్ వచ్చేసి 35 రూపీస్ పడుతుంది అనమాట. ఒక బీడ్ తీసుకుని కొత్తిమీర కట్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుని, నేను మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ రకంగా మీరు చేసుకుని, నోస్ ప్లేయర్ని నేను మీకు ఎలాగైతే చూపిస్తున్నానో అలా ప్లేస్ చేసుకొని ఈ కొత్తిమీర ఏదైతే ఉందో సో దాన్ని నేను మీకు చూపించిన విధంగా తిప్పేసుకోవాలన్నమాట. ఒక 2 నుంచి 3 సార్లు అలా తిప్పేసుకున్న తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు కట్టర్తో కత్తిరించేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏం లేదు, దీనికి మనకు కావాల్సింది ఏంటంటే మోనాలిసా బీడ్ ఏదైతే ఉందో దాంట్లోకి కొత్తిమీరకి 2 బాల్స్ లెక్క ఉంటాయి, ఆ ఎండ్న ఈ ఎండ్న. మనం దాన్ని 2 పీసెస్ కింద చేసుకుని ఈ షుగర్ బీడ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఎక్కించుకుని, తర్వాత మోనాలిసా బీడ్ అనే దాన్ని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా మీరు చేసి తిప్పేసుకుంటే మనకి హ్యాంగింగ్ బీడ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాగా మనం ఎన్ని బీడ్స్ అయినా సరే మేక్ చేసుకోవచ్చు. మనకి గుత్తపూసలు ఉన్నాయి కదా, సో అది కూడా సేమ్ ప్రాసెసే, కాకపోతే అది చాలా టైం టేకన్ అనమాట. ఇదంటే మనకి బీడ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి చేతికి అమురుతుంది. సో అవి ఏంటంటే పెయిన్ వచ్చేస్తాయి అనమాట. మనకు కావాల్సినన్ని మన సొంతంగా మేకింగ్ చేసుకోలేము. అండ్ ప్లస్ అలాగే చాలా అంటే చాలా టైం టేకన్ అనమాట. సో ఈ రకంగా మీకు ఎన్ని హ్యాంగింగ్ బీడ్స్ కావాలి అంటే సో మీరు అన్నీ మేక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు జ్యువెలరీ మేకింగ్ జంప్ రింగ్స్ వేరుగా ఉంటాయి. సో అవేనమాట జ్యువెలరీ మేకింగ్ జంప్ రింగ్స్, అలాగే జ్యువెలరీ మేకింగ్ లోరియల్స్ అనమాట. సో ఇవి ఏంటంటే క్వాలిటీ అనేది ప్రీమియం ఉంటుంది. నార్మల్గా మనం డై జ్యువెలరీలో వాడే జంప్ రింగ్స్ వేరు, డై జ్యువెలరీలో వాడే లోరియల్ బీడ్స్ వేరు. సో వీటికి కాస్ట్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది. సో అండ్ క్వాలిటీ డిఫరెన్స్ కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక జంప్ రింగ్ తీసుకున్నాను. ఒక జంప్ రింగ్ తీసుకుని మీకు ముందు ఏదైతే నేను లాకెట్ చూపించానో సో ఆ లాకెట్కి మీకు కింద ఈ రకంగా హోల్స్ ఉంటాయన్నమాట. సో మీ క్రియేటివిటీని యూస్ చేసి మీరు ఎలాగైనా సరే మేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు నచ్చినట్టు నేను ఏ రకంగా మేక్ చేయగలను అనే దాన్నే బేస్ చేసుకుని నేను మేక్ చేస్తున్నాను. సో జంప్ రింగ్ ఫస్ట్ దాంట్లోకి మీరు ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. బికాజ్ ఏంటంటే హోల్స్ అనేవి మీకు చిన్నగా ఉంటాయి. మొత్తం మనం ఇవన్నీ ఎక్కించేసుకున్న తర్వాత జంప్ రింగ్ దాంట్లో పెడదామంటే ఎక్కించిన బీడ్స్ అని కింద పడిపోతాయి. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది. అండ్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి చాలా మేక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట.
18 నిమిషాలు ఉంది అని చెప్పి స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళకండి. సో కొంచెం ఓపిక్గా చూడండి. నేను కూడా చాలా ఓపిక్గానే చెప్పాను ఇన్ డీటెయిల్డ్గా, మీకు కూడా ఈజీగానే అర్థమైపోతుంది. అండ్ ఇది ఏంటంటే మనం ప్లేయర్ యూస్ చేసినా ఒక్కొక్కసారి ఏంటంటే చాలా చిరాకు వస్తుంది అనమాట. అంటే బీట్స్ అనేవి ఊడిపోతూ ఉండడం, సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ అనేది కొంచెం ఓపిక్గా చేసుకుంటూ ఉంటే ది బెస్ట్ పీస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు మనమే. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చూసాను కదా, అది ఊడిపోయింది. నెక్స్ట్ టైం ఏంటంటే మళ్ళీ మనం కొంచెం గట్టిగా జంప్ రింగ్ ఏదైతే ఉందో సో 2 ఎండ్స్ని చాలా దగ్గరగా నొక్కుకోవాలన్నమాట. సో నొక్కుకున్న తర్వాత మీరు గట్టిగా ప్రెస్ చేసుకుంటే సో అది అలాగా ఉండిపోతుంది. ఈ రకంగా మీకు ఎన్ని హోల్స్ ఉన్నాయో సో అన్ని హోల్స్కి నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు అలా కాకుండా ఏంటంటే ఒక హోల్కి ఏమో ఈ రకంగా చేసి ఇంకొక హోల్కి ఓన్లీ షుగర్ బీట్సే పెట్టుకోవచ్చు, ఓన్లీ లోరియల్సే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దానికి మళ్ళీ మోనాలిసా బీడ్ విత్ లోరియల్స్ పెట్టుకోవచ్చు. సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే మొత్తం ఈ లాకెట్ మొత్తానికి కూడా ఎన్నైతే లింక్స్ ఉన్నాయో సో వాటన్నిటికీ కూడా సేమ్ ఫిల్లింగ్ చేశాను అనమాట. సో అలా ఫిల్లింగ్ చేసిన తర్వాత మీకు లుక్ అనేది ఏ రకంగా వచ్చిందో కూడా చూడండి. ఫస్ట్ మనం మేకింగ్ చెయ్యకముందు లాకెట్ ఏమో ఇలా ఉంటే, మేకింగ్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత లాకెట్ వచ్చేసి మీకు ఇలా ఉంది. సో చూసారు కదా, ఇదంతా ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ టైం అనేది పట్టినా సో ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనేది. కొంచెం ఓపిక అనేది మాత్రం చాలా చాలా అవసరం అనమాట. సో వన్స్ మీరు ఓపిక అనేది పే చేస్తే మంచి మంచి డిజైన్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇకపోతే ఈ 3 కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అటు సైడ్ ఇటు సైడ్ ఓన్లీ లోరియల్సే వేసి మిడిల్ కనెక్టర్కి మాత్రం మళ్ళీ సేమ్ లోరియల్స్ విత్ మోనాలిసా బీడ్స్ అనేది వేసామన్నమాట. సో ఆ రకంగా ఏంటంటే ఈ ఇన్విజిబుల్ చైన్కి మనకి 4 కనెక్టర్స్ అనేవి అవసరం అవుతాయి. ఒక బిగ్ లాకెట్ ప్లస్ 4 కనెక్టర్స్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ చైన్ మీరు ఇన్ కేస్ ఒకవేళ ఈ చైన్ మీరు మేక్ చేసుకోవాలనుకుంటే మీకు 500+ మెటీరియల్కి అనేది అవుతుంది అనమాట. అండ్ ఏ మెటీరియల్ కొనుక్కున్నా, మీరు జంప్ రింగ్స్ కొనుక్కున్నా, లేదంటే లోరియల్ బీడ్స్ కొనుక్కున్నా, లేదంటే గేర్ వైర్ కొనుక్కున్నా, సో ఏం కొనుక్కున్నా మీరు వాటితో మల్టిపుల్ చైన్స్ అనేవి మేక్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను వాడే గేర్ వైరే ఉంది, నేను ఆల్రెడీ దాంతో ఒక 6 to 7 చైన్స్ వరకు మేక్ చేశాను. ఇంకా నా దగ్గర ఇంకా చాలా ఉందన్నమాట. సో ఈ రకంగా మీకు గేర్ వైర్ నేను ఒక లెంత్ అంటే పర్టికులర్గా నేను ఏం మెజర్ చేసుకోలేదు. సో మీకు కావాలంటే మీరు మెజర్ చేసుకోవచ్చు స్కేల్ తీసుకుని. నేనేంటంటే నాకు ఎంత లెంత్ సరిపోతుంది అనేది నాకు ఒక ఐడియా ఉందన్నమాట. అంటే చైన్ ఎంత లెంత్ రావాలి అనేది నాకు ఒక ఐడియా ఉంది. దాన్ని బట్టి నేను గేర్ వైర్ అనేది కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆల్రెడీ మనం ముందు మేక్ చేసిన లాకెట్ ఏదైతే ఉందో సో ఆ లాకెట్ని దాంట్లోకి ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇవి లాక్ బీట్స్ అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది, వాటిని లాక్ బీట్స్ అంటారు. అండ్ మీకు ఈ కూరగిన్నెలో చూపించేవి ఏంటంటే సైడ్ బీట్స్ అంటారు అనమాట. సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ అలానే డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. సో నేను తీసుకున్నది ఏంటంటే మీకు వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అవి ప్లస్ అలాగే దీని మీద కొంచెం లిటిల్ బిట్ పెద్ద సైడ్ బీట్స్ కూడా తీసుకున్నాను. మీరు చేసుకునేటప్పుడు సేమ్ డిజైన్నే చేసుకోవాలని లేదు, యాక్చువల్ ప్రాసెస్ ఇది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ బడ్జెట్లో పెండెంట్స్ని, మీ బడ్జెట్లో కుందన్స్ని సెలెక్ట్ చేసుకుని ఈజీగా మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నేను స్మాల్ బాల్స్ని వేసాను కదా, స్మాల్ బాల్స్ని వేసిన తర్వాత కొంచెం వాటికంటే పెద్దవి వేసాను అనమాట. సో వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ లాక్ బీట్స్ వేసాను. ఇలాగా మీరు ఎన్నైనా బాల్స్ అనేది మీ ఇష్టం, అంటే 2 వేసుకుంటారా 3 వేసుకుంటారా అనేది మీ ఇష్టం, మీకు నచ్చినట్టు. మీకు హెవీగా కావాలి అనుకుంటే హెవీగా వేసుకోవచ్చు, లేదు సింపుల్గా కావాలి అనుకుంటే సింపుల్గా వేసుకోవచ్చు. యాక్చువల్లీ మీరు ఈ పెండెంట్ ఏదైతే ఉందో దాంతోనే ఆపేసుకోవచ్చు. ఆ సైడ్ 3 కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయకుండా పెండెంట్ దగ్గరే ఆపేయచ్చు. కాకపోతే ఏంటంటే నేను సేమ్ ఆ డిజైన్ ఎలాగుంది యాజ్ ఇట్ ఈస్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పి అలానే మేక్ చేశాను. ఇకపోతే లాస్ట్ వీడియోకి వచ్చేపాటికి చాలామంది
పాప పుట్టింది 1 మంత్ అయింది అంటే, సో స్ట్రెస్ తీసుకోకండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి చాలామంది చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ ఏంటంటే ఈ డెలివరీ అయిన తర్వాత మధ్యాహ్నం పడుకోకూడదు అంటారు కదా. సో ఆ టైంలో ఏం చేస్తాం, బాగా బోరు కొడుతుంది కదా. పడుకోకూడదు అనుకున్నా సరే ఖాళీగా కూర్చుంటే నిద్ర ఈజీగా వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా ఏదో ఒకటి చేయడం బెటర్ కదా అని చెప్పి ఆ టైంలో వీడియోస్ అనేది షూట్ చేస్తున్నాను. ఇక్కడ లాక్ బీడ్ ఎక్కించుకున్నాం కదా, ఎక్కించుకున్న తర్వాత దాన్ని ప్లేయర్తో మీరు గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి మనం లాక్ బీడ్ ప్రెస్ చేసిన తర్వాత కూడా అది సరిగ్గా ప్రెస్ అవ్వకపోతే ఏంటంటే లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయి మళ్ళీ మనం పెట్టినవన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఒకసారి మీరు చూసుకుని చెక్ చేసుకోవాలి. ఇలాగా పెండెంట్ని ఫిక్స్ చేసాం. ఇప్పుడు మీరు ఏదర్ స్కేల్నైనా యూస్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్గా అయినా సరే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే ఇంచుమించుగా అంటే నాకు ఒక ఐడియా ఉందన్నమాట. అంటే ఎంతెంత దూరం నాకు కావాలి అనేది నాకున్న ఐడియా ప్రకారం నేను ఇలాగా చేసేస్తున్నాను. అంటే మీకు తెలియలేదు అనుకోండి, అంటే ఈ దూరం ఏదైతే ఉందో అది మీకు తెలియకపోతే కనుక మీరు మెజర్మెంట్కి ఒక స్కేల్ని తీసుకుని సో దాన్ని బట్టి మీరు ఈ లాక్ బీడ్స్ అనే వాటిని లాక్ చేసుకుని ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చేశాను, మళ్ళీ లాక్ బీడ్ ఎక్కించాను, ఒక సైడ్ బీడ్ ఎక్కించాను, తర్వాత ఒక కనెక్టర్ ఎక్కించాను, తర్వాత మళ్ళీ సైడ్ బీడ్ ఎక్కించి మళ్ళీ లాక్ బీడ్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మీకు ఎంత దూరంలో అయితే కావాలో అంత దూరంలో లాక్ బీడ్స్ని లాక్ చేసుకోవాలి, అంతే. సో ఇంకా చాలా అంటే నాట్ ఓన్లీ ఇన్విజిబుల్ చైన్సే కాదు, కానీ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి చూశాను. సో అవన్నీ కూడా మేకింగ్ వీడియోస్ అనేవి తీస్తాను. అండ్ అలానే బ్యాంగిల్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మన దాంట్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ కూడా చాలా ఉంటాయి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఈ వీడియో ఏమన్నా యూస్ఫుల్గా అనిపించి ఇంకా మంచి స్టఫ్ అనేది దొరుకుతుంది అనుకుంటే కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అండ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఏ వీడియో వచ్చినా ఏదర్ స్టాక్ అప్డేట్ కోసమైనా లేదంటే మేకింగ్ వీడియో కోసమైనా అయితే వీడియోని మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. సో దానివల్ల మీకు మ్యాక్సిమం యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా వీడియోస్ని చూడండి. అండ్ అలాగే ఫైనల్గా ఈ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మీరు చూసిన తర్వాత మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనే దానికంటే మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం బూస్టప్ అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల కొంచెం ఎక్కువ మంచివి చేయాలి అనేది నాకు కూడా వస్తుంది. సో చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే లేదు. అండ్ ఇక వీడియో మొత్తం కూడా ఏంటంటే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, నేను చైన్ మళ్ళీ నెక్స్ట్ ఈక్వల్గా రావాలి కాబట్టి నేను అలా మెషర్ చేశాను అనమాట. మీరు అలా కాకుండా చెప్పాను కదా, సో స్కేల్తో అయినా సరే మెషర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఇప్పుడు మిగతా వీడియో మొత్తం కూడా ఈజీగానే అర్థమైపోతుంది. అయితే మీకు నా కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను. ఏదైనా అది మెటీరియల్కి సంబంధించి అయినా లేకపోతే బ్యాంగిల్స్ కోసమైనా సరే కొంతమంది క్లయింట్స్ వస్తారు కదా, సో వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తాను. రీసెంట్గా అంటే ఈ వీడియో మీరు ఈరోజు చూస్తున్నారు కదా, నిన్న నాకు ఒక క్వైరీ వచ్చిందనమాట. క్వైరీ వస్తే ఆవిడ ఏంటంటే నాకు బ్యాంగిల్స్ క్యాటలాగ్ పెట్టండి అంటే నేను ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో అది షేర్ చేసి మేడం దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్తే ఆవిడ ఒక సెట్ స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఆవిడకి 2 సెట్స్ కావాలంట. ఆ మోడల్లో ప్రైస్ అడిగారు. ప్రైస్ అడిగితే ఇంత అవుతుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆవిడకి ఏంటంటే 2/9 సైజులో కావాలట బ్యాంగిల్స్ 2/9 సైజులో కావాలంట. అంటే నేను చెప్పాను అనమాట, 2/9 సైజులో బ్యాంగిల్స్ అనేవి ఉండవండి, 2 నుంచి 210 వరకు ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అని చెప్తే ఓకే అన్నారు. ఓకే అనిన తర్వాత డూ యూ వాంట్ టు ప్లేస్ ఆర్డర్ అండి అంటే, సో ఆవిడేమన్నారంటే లేదండి నాకు 2/9 సైజులోనే బ్యాంగిల్స్ కావాలి అన్నారు. ఇప్పుడు మనం బయట పర్చేస్ చేసినప్పుడు కూడా సైజెస్ అనేవి ఎలా ఉంటాయంటే 22, 24, 26, 28, 210 ఇలాగా ఉంటాయి. అంతేగాని 25, 29, 27 ఈ రకమైన సైజెస్ అనేవి ఎక్కడా కూడా ఉండవు. మరి ఆవిడకి తెలియక అన్నారో లేకపోతే ఏం చెప్పాలో తెలియక కావాలని అలా అన్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ రా మెటీరియల్కి సంబంధించి ఏంటంటే
25 రూపీస్ కార్డ్స్ సెండ్ చేస్తారు, 100 రూపీస్ కార్డ్స్ సెండ్ చేస్తారు. అండ్ అలా కార్డ్స్ సెండ్ చేసి ఫ్రీ షిప్పింగే కదా మేడం అని అడుగుతారు. అందుకే ప్రతి వీడియోలో కూడా ఏంటంటే జెన్యూన్గా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటేనే ఒక క్వైరీ చేయండి, లేదంటే ఒక క్యాటలాగ్ సెండ్ చేయండి అని చెప్తామన్నమాట. ఇలాంటివి ఎన్నో, అంటే ఇప్పుడు ఒక 100 మంది కాంటాక్ట్ అయితే అందులో 100 మంది కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయరు. సో సగానికి సగం మంది ఏంటంటే క్యాటలాగ్ సెండ్ చేసేసి కామ్ అయిపోయి మళ్ళీ ఏంటంటే కొంతమంది అయితే కాల్స్ కూడా చేస్తారనమాట. సో కాల్స్ చేసి ఇలాగా చాలా చాలా ఉంటాయి స్ట్రగుల్స్ అనేవి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. మొత్తం నేను అలాగా అక్కడ 4 వేసాను కదా. సో 4 వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ లింక్ అండ్ లాక్ అనేది పెట్టేసుకోవాలి వెనకాల. సో దానికి ఏంటంటే ఫస్ట్ మనం ఈ లాక్ బీడ్ ఏదైతే ఉందో ఆ లాక్ బీడ్ని ఎక్కించుకోవాలి. తర్వాత ఈ లింక్ ఏదైతే ఉందో సో దాన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో నేను మ్యాక్సిమం క్లారిటీగానే చూపిస్తున్నాను అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడైనా క్లారిటీ మిస్ అయ్యి వీడియో అనేది సరిగ్గా ఇది అవ్వలేదు అనుకుంటే కనుక నాకు కింద కమెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఇంప్రూవ్ అనేది చేద్దాం. సో అన్నీ చెక్ చేసే పెట్టాను, నాకు తెలిసి బాగానే ఉంది. ఈ రకంగా మీరు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా మీరు లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో కాబట్టి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వరకు కూడా మీరు తీసేసుకుని లాక్ బీడ్ని అక్కడ దాకా ఫిక్స్ చేసి ప్లయర్తో గట్టిగా లాక్ చేసుకోవాలి. సో గట్టిగా లాక్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో గేర్ వైర్, సో ఆ ఎక్సెస్ వైర్ని మీరు కట్టర్తో రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. సో ఆ నెక్స్ట్ దానికి కూడా సేమ్ అంతే, నేను మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ రకంగా మీరు చేసేసుకోవటమే. అప్పుడు ఈజీగా మన చైన్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు పెద్ద లాకెట్ని యూజ్ చేయకుండా ఓన్లీ కనెక్టర్స్ని యూజ్ చేసి మాత్రమే చైన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మిడిల్లో ఇంకేమైనా లాకెట్స్ అనేవి పెట్టుకుని కూడా మీరు చైన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఏ రకంగా అయినా సరే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఈ మెటీరియల్స్కి సంబంధించి కావాలి అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ క్యాటలాగ్ ఇస్తాను. క్యాటలాగ్లో చెక్ చేసుకోండి. ఆర్డర్స్ ప్లేస్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రమే క్యాటలాగ్ని ప్లేస్ ఆర్డర్ అని కొట్టుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ టైంపాస్ క్వైరీస్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే చాలా చాలా బిజీగా ఉంటాము. సో ఆ బిజీలోనే మీరు మెసేజ్ పెట్టగానే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోతేనేమో రెస్పాండ్ అవ్వలేదు అంటారు, రెస్పాండ్ అయితేనేమో టైంపాస్ చేస్తున్నారు చాలామంది. సో ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీనే. అండ్ అలా కాకుండా మీకు కస్టమైజేషన్ కావాలన్నా రా మెటీరియల్ కాదు, అండ్ మీకు ఒకవేళ ఇన్ కేస్ ఈ టైప్లో కస్టమైజేషన్ కావాలన్నా సరే మా దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్కి మేము కస్టమైజ్ కూడా చేస్తాము. సో పర్చేస్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటే కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా డీటెయిల్స్ అనేవి మేము మీకు షేర్ చేస్తాము. అండ్ మీకు వాట్సాప్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు వాట్సాప్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇదనే కాదు, బ్యాంగిల్స్ కస్టమైజేషన్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనేది నా దగ్గర అవైలబుల్ ఉంది. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఇన్ కేస్ కలెక్షన్ చూడాలి అనుకుంటే కనుక నేను కింద నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో సో ఆ పేజ్ లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. నచ్చితే ఫాలో కూడా అవ్వండి. మీకు ఫైనల్ లుక్ వచ్చేసి ఇదిగో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇక్కడ లెంత్ అనేది మీ ఇష్టం అనమాట, మీరు ఏ రకంగా అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పెండెంట్స్ అనేవి కూడా మార్చుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.